వికారాబాద్ జిల్లా పరిగి అటవీ శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లపై ఫిర్యాదుతో స్పందించిన ఏసీబీ అధికారులు 3 మండలాల్లోని సీతాఫలాల పండ్ల టెండర్లలో 18 లక్షల టెండర్లు వేయగా ప్రతిరోజు పర్మిట్లో భాగంగా 50,000 డిమాండ్ చేసిన 2 సెక్షన్ ఆఫీసర్లు బి సాయి కుమార్, మొహమ్మద్ మొహినుద్దీన్ వారితో పాటు డ్రైవర్ బాలకృష్ణ డిమాండ్ చేయడంతో శుక్రవారం వారు 40,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగిందని ఏసీబీ అధికారులు తెలిపారు. వారిద్దరితో పాటు డ్రైవర్ పై కూడా కేసు నమోదు చేసిన ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ కేసు నమోదు చేసినట్లుగా పేర్కొన్నారు. నమస్తే అండి, నా పేరు ఆనంద్ కుమార్, డిఎస్పీ రంగారెడ్డి రేంజ్ ఏసీబీ. మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఇక్కడ ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ పరిగి యొక్క ఆఫీసర్స్ పైన ఇట్లా ఒక అతను ఇక్కడ పరిగిలో నివసిస్తుంటాడు. ఆయన కంప్లైంట్ ఆయన ఏంటంటే ఈ సీతాఫల్ పండ్లు అవన్నీ కూడా ఫారెస్ట్ ప్రొడ్యూస్ కలెక్ట్ చేసుకొని ఫారెస్ట్ నుంచి ఆ 3 మండలాల్లోంచి అవి కలెక్ట్ చేసుకొని అమ్ముకోవడానికి అని ఆయన ఒక టెండర్లో పార్టిసిపేట్ చేసిండు. టెండర్ వాల్యూ సుమారు 15 లక్షల రూపాయలు చిల్లర, జీఎస్టీ అవన్నీ కూడా కలుపుకొని సుమారు 18 లక్షల వరకు ఆయన పే చేయడం జరిగింది. చేసిన తర్వాత ఈ ఫారెస్ట్ యొక్క ప్రొడ్యూస్ ఏదైతే ఉందో ఈ సీతాఫల ఫలాలు అవి డైలీ పర్మిట్స్ రూపంలో లారీలలో తర్వాత ఈ వెహికల్స్లలో బొలెరోలలో లోడ్ చేసుకొని తీసుకొని పోతుంటే పర్మిట్స్ ఇవ్వాలి. ఆ పర్మిట్స్ ఇవ్వడానికి అని చెప్పేసి ఏవైతే పర్మిట్స్ వచ్చినాయో ఆ పర్మిట్స్ని ఇవ్వడానికి సెక్షన్ ఆఫీసర్స్ బి సాయి కుమార్ గారు, తర్వాత మహమ్మద్ మొయినుద్దీన్ గారు ఇద్దరు కూడా బాగా సతాయిస్తున్నారు అని చెప్పేసి ఈయన కంప్లైంట్ చేయడం జరిగింది. ఊరికే ప్రతిసారి ఆ పర్మిట్స్ టైంలో ఇవ్వకపోవడం, పర్మిట్స్ చేయకుండా ఆ వెహికల్స్ ని ఆపుతా ఉంటే రాత్రంతా దాదాపు ఒక 5-6 గంటల పాటు ఆపేస్తే అది తెల్లారే వరకు దాంట్లో ఉన్న పనులన్నీ కూడా ఖరాబ్ అయిపోవడము, కొన్ని డ్యామేజ్ అయిపోవడం, అట్లా ఈయన కొంచెం బాగా నష్టం రావడం జరుగుతూ ఉంది. అందుకని వాళ్ళని వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే 50,000 రూపాయలు ఇనిషియల్గా డిమాండ్ చేసిండ్రు. 50,000 ఇస్తే ప్రాపర్ టైంలో మీకు పర్మిట్స్ ఇచ్చి మేము సహకరిస్తామని చెప్పినారు. కానీ అతను 50,000 ఇవ్వలేను అది అంటే 40,000 రూపాయలుకి లాస్ట్లో తగ్గించడం జరిగింది. ఆ 40,000 రూపాయలు ఈరోజు తీసుకొని ఇక్కడికి వచ్చినప్పుడు మహమ్మద్ మొయినుద్దీన్ గారు ఆ 40,000 రూపాయలు ఒక డ్రైవర్ గారి హెల్ప్ తోటి యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ తీసుకున్నప్పుడు ఆ డబ్బుల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. సాయి కుమార్ సెక్షన్ ఆఫీసరు మరియు తర్వాత ఈ యొక్క మహమ్మద్ మొయినుద్దీన్ ఆ డ్రైవర్ని అందరినీ కూడా విచారణ జరుపుతున్నామండి. దీంట్లో ఎఫ్ఆర్ అవుతుంది మేడం, అది ఇంకా మాకు క్లారిటీ రాలేదు. దాంట్లో ఆమెకు ఎంతవరకు సంబంధం ఉన్నది అన్నది కూడా వెరిఫై చేస్తున్నాం. అలిగేషన్స్ ఉన్నాయి, వెరిఫై చేస్తున్నాం. ఓకే. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.